దేవుడు నామానికి వందనాలు. మీ అందరికీ కూడా హృదయపూర్వక వందనాలు. అన్న కూడా ప్రత్యేకమైన వందనాలు. థ్యాంక్ యూ ఫర్ జీసస్. దేవుడు చాలా గొప్పవాడు. చెప్పాలంటే ఒక 4-5 మంత్స్ నుంచి జాబ్ లేదు, నాకు జాబ్ లేకుండా ఉంటున్నాను. అయితే ఈ విషయంలో ఫైనాన్షియల్గా మేము ఎంతో బాధపడుతున్నాం. ప్రభువా, నేను లాస్ట్ ఆగస్ట్ 31 జూలై వరకు కొంచెం మార్నింగ్ లేచి ప్రార్థన చేయొచ్చున్నాం అన్నమాట. 4 o'clockకి 3:30కి లేచి ప్రార్థన చేస్తున్నాం. అసలు అమౌంట్ లేదు మా దగ్గర, ₹1 కూడా. చాలా బాధగా ఉంది ప్రభా. ఎవరిని నేను అడుక్కోలేను, ఎవరు ఇవ్వలేరు కదా, ఏది పరిస్థితి అని బాధపడుతున్నప్పుడు ఒకసారి అన్నది ఒక మాట చెప్పిన, అన్న ఇట్లా నా డబ్బులు ఆగిపోయినాయి, పిఎఫ్ అమౌంట్ రాలేదు, ఇట్లా శాలరీ కూడా ఆపేస్తున్నారు, హోల్డ్ పెట్టినారని చెప్పి అన్న కూడా చెప్పినాను. నాకు 2 months లాస్ట్ జూన్లో నేను ఒకసారి పిఎఫ్ అమౌంట్ని సబ్మిట్ చేస్తే అది రిజెక్ట్ అవుతుంది. అంటే మరి ఎందుకు రిజెక్ట్ అయింది తెలియలేదు. అంతకుముందుకు నాకు డబ్బులు వచ్చినాయి హ్యాపీగా, కానీ ఈసారి ఎందుకో రిజెక్ట్ అయ్యింది. ఈసారి ఏందని వెళ్ళి మంగళవారం ట్యూస్డే రోజు నేను అక్కడ పిఎఫ్ ఆఫీస్కి వెళ్ళి చూసుకుంటే జస్ట్ ఇది టెక్నికల్ ఇష్యూ అని చెప్తే సరే అని చెప్పేసి అదే రోజు వచ్చి మా బామ్మర్దికి చెప్తే అతను ఆన్లైన్లో పిఎఫ్ అప్లై చేశాడు. మీరు నమ్మండి నమ్మకపోండి, నేను చెప్తున్నాను, దేవుడు చాలా మంచివాడు, ద వండర్ఫుల్ గాడ్. ఆ రోజు సబ్మిట్ చేస్తే పిఎఫ్ అమౌంట్ ఎప్పుడు కూడా ఖచ్చితంగా 15 days 1 week. 3 daysలో అంటే సెకండ్ ఆ రోజు 2వ తారీఖు రోజు ఆగస్ట్ రోజు నేను పెట్టింది 31st రోజు, 2వ తారీఖు సాయంత్రం మార్నింగ్ ఏమో ఒకసారి చూసిన ఫోన్పే ఓపెన్ చేసి వన్ NP కూడా లేదు, అందులో డబ్బులు లేవు. ప్రభా, ఏంది నా పరిస్థితి, ఫైనాన్షియల్గా ప్రాబ్లం ఉంది, ఇప్పుడు నేను ఏంది, నా ఖర్చులు కూడా కనీసం డబ్బు లేదు, పెట్రోల్ కూడా పోయించుకుని డబ్బు లేదని చెప్పి బాధపడుతూ ఏడుస్తున్నప్పుడు ఆ ఫోన్పేని ఓపెన్ చేసి నేను ప్రార్థన చేసిన. అక్కడ ఎంత ఉందంటే అమౌంట్ 1414 ఉంది, అంటే ₹14.14. ఏదైనా దేవుని ఎదుట దేవుడు చేసిన ప్రతి కార్యం అద్భుత రీతిగా మనుషులు మనమందరం బలపడడానికి చెప్పాలి. అట్లా ఓపెన్ చేసి ప్రార్థన చేసిన, ప్రభా నజరుడైన యేసుక్రీస్తు నామములో నాయన ఈరోజు అద్భుత రీతిగా డబ్బులు వచ్చును కాక ప్రార్థన చేస్తాం. 1 week రాదు, అసలు 15 days రాదు. మీకు కావాలంటే చూసుకోండి, పిఎఫ్ ఆఫీస్లో డబ్బులు ఇవ్వరు, చెక్ చేస్తారు, ఎంక్వైరీ చేస్తారు, ఎందుకు మిస్ అయ్యింది, ప్రాబ్లం ఏందని చూసుకున్నాకనే ఆయన ఓపెన్ చేస్తారు. అలాంటిది సెకండ్ రోజు కరెక్ట్గా 4:30 లోపు నాకు డబ్బులు వచ్చేసినాయి. మళ్ళీ ఇంటికి వెళ్ళి ఎందుకో ఫోన్పే ఓపెన్ చేసి చూడని చెప్తే ఫోన్పే ఓపెన్ చేసిన, ప్రభా ఇది వస్తుంది రాదని నాకు డౌట్తో ఉండే ఓపెన్ చేసి చూసేసరికి నా పిఎఫ్ అమౌంట్ ఎంత ఉందో పూర్తిగా అమౌంట్ వచ్చేసింది. హల్లెలూయా. ఈ లోకంలో ఎవరు సాయం చేయకపోయినా, ఒక తండ్రి సాయం చేసకపోయినా, ఒక తండ్రిలాగా ఫైనాన్షియల్గా దేవుడు తన బిడ్డలకి సాయం చేసేవాడు. హల్లెలూయా. ఒక స్నేహితుడిలాగా డబ్బులు ఇచ్చేవాడు దేవుడు చాలా మంచివాడు. ఒక స్నేహితుడిలాగా ఆదరించేవాడు. మనం అనుకోవచ్చు, కొంచెం ఫీల్ అయ్యి ఎవరికి మనం అడగలేం. ఎవరిని అడిగితే కూడా ఈ లోకంలో యాజ్ అ క్రైస్తవులు కూడా ఈ రోజుల్లో సాటి సహాయకుడు మనుషులకి సాయం చేయని స్థితి ఈ రోజుల్లో. ఒక తండ్రి కూడా డబ్బులు నా దగ్గర లేవు, నేను ఎందుకు ఇవ్వాలి అని అనే రోజులలో దేవుడు కరెక్ట్ సమయంలో దేవుడు ఖచ్చితంగా సాయం చేసి ఫైనాన్షియల్గా నాకు హెల్ప్ చేసింది దేవుడు. ఇది వండర్. నాకైతే చాలా గొప్ప సాక్ష్యం ఇది. ఈ అద్భుతమైన సాక్ష్యం అని నమ్ముతూ ప్రార్థన చేసినటువంటి అన్నకి, దేవుడు చేసిన గొప్ప కార్యానికి దేవుడికి వందనాలు చెల్లిస్తూ ఇంకా అనేకమైన నెక్స్ట్ వీక్ కూడా గొప్ప సాక్ష్యంతో నేను ఇంకా చాలా మహిమపరచడం జరుగుతుంది కదా. దేవుడి సాక్ష్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఇంకొక సాక్ష్యం చెప్పాలని అన్నాడు కదా, ఇంకా చాలా సాక్ష్యాలు ఉన్నాయి చెప్తాను అన్నాడు. ఈయన సాక్ష్యం చెప్పాలా వద్దా చెప్పండి, సాక్ష్యం చెప్పాలా వద్దా? రైట్. ఆయన సాక్ష్యం చెప్పాలంటే మనం ప్రార్థన చేద్దాం. మీ కుడి హస్తం బిడ్డ వైపు చూపించండి. ఈయన ఇంట్లో ఇంకా గొప్ప గొప్ప సాక్ష్యాలు వచ్చేలాగా ప్రార్థన చేయండి. నజరేయుడైన యేసయ్యా, ప్రభువా, మేమందరం కలిసి బిడ్డను సంఘముగా దీవిస్తున్నాం. యేసు నామములో ఈ బిడ్డలో ఇంకా గొప్ప గొప్ప సాక్ష్యాలు వచ్చును గాక. వీరి కుటుంబములో గొప్ప అద్భుతాలు జరుగును గాక. మేళ్లతో ఈ కుటుంబము నింపబడును గాక. సమృద్ధి దీవెన, సమృద్ధి కాంతి, సమృద్ధి ఆశీర్వాదము ఈ బిడ్డ మీద ఉండును గాక. నేను సంఘమంతా కలిసి బిడ్డను దీవిస్తూ సాక్ష్యాలతో ఈ బిడ్డను తీసుకొని రమ్మని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యు.